స్వరమే నాకు వినబడునయ్యా, నీ స్వరమే నాకు వినబడునయ్యా. సంతోష స్తోత్రములు చెల్లించదను, సంతోష స్తోత్రములు చెల్లించదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా ప్రాణమనాలో నీవు తొందరపడుదు ఎందుకు? నా ప్రాణమనాలో నీవు తొందరపడుదు ఎందుకు? దేవుని అందే నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా, దేవుని అందే నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా. నా రక్షణకర్తయు నా దేవుడాయనే, నా రక్షణకర్తయు నా దేవుడాయనే. ఇంకను యేసును స్తుతించెదను, ఇంకను నా యేసును స్తుతించెదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీటి వాగు కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నొప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. మనము దేన్నైతే ముగింపు అనుకుంటున్నామో, అయిపోయింది ఇంకా అంతే అనుకుంటున్నామో, అదే దేవునికి ప్రారంభం అవుతుంది. యువర్ ఎండ్ ఇస్ గాడ్స్ బిగినింగ్. నీ ముగింపు దేవునికి ఒక ప్రారంభం. ఆత్మీయంగా భౌతికంగా ఏ రూపంలో మనం చూసుకున్నా, వాట్ ఆల్ వి ఫీల్ ఇట్స్ మై ఎండ్, ఇట్స్ నాట్ ఏ ఎండ్ అట్ ఆల్, ఇట్స్ ఎ బిగినింగ్ ఫర్ గాడ్. దేవునికి అది ప్రారంభం అయిపోతాయి. మన ముగింపే దేవునికి ప్రారంభం. చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ వ్యాన్లో, అది టెంపో ట్రావెలర్, ఆ వ్యాన్లో నాతో పాటు 10 మంది దాకా ఉన్నారు. అందరికి కాళ్ళు చేతులు ఇరిగింది. నాకైతే 3 చోట్ల బలమైన దెబ్బలు. కరెక్ట్గా మోకాళ్ళ దగ్గర పెద్ద దెబ్బ, తర్వాత నా యొక్క ఫేస్లో దవడ ఎముకల్లో దెబ్బ, 3వది దెబ్బ మాత్రం కరెక్ట్గా హార్ట్ దగ్గర స్టీరింగ్. నేను డ్రైవర్ వెనకాల ఉన్నాను కాబట్టి ఆ స్టీరింగ్ ఆపోజిట్లో వచ్చిన కారు ఒకటి, చాలా స్పీడ్గా వచ్చిన కారు
పక్కన ఉన్న మైల్ స్టోన్ గుద్ది ఎగిరి వచ్చి ఇటువైపు వెళుతున్న మా టెంపో ట్రావెల్ మీద పడింది. కాబట్టి వాళ్ళ కారు అప్పటిలాగైపోయింది, మా కారు కూడా అదే పరిస్థితి. స్పాట్లో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్తో పాటు ఇంకొక అతను, ఇద్దరు చనిపోయారు. నాకైతే టక్కున ప్రాణం పోయినట్టు అనిపించింది. నాకు ఏమి తెలియలేదు, నా ప్రాణం పైకి వెళ్ళిపోతుంది. నేను మనసులో ఏమనుకుంటున్నానంటే ఇదే లాస్ట్. ఆదివారం మా చర్చిలో ఆరాధన జరిగింది. మా పిల్లలతో ఆరాధన అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడాను. ఇవన్నీ నా ప్రాణం తోడుకొని పోతా ఉంటే 1-2 నిమిషం గుర్తులో ఉంది. ఇదే కడ చూపు అనుకున్నాను. కొద్దిసేపు తర్వాత నా ఆత్మ దేవునితో అంటుంది, ప్రభా ఇంకా నేను సువార్త చేయాల్సింది చాలా ప్రదేశాలు ఉన్నాయి, నేను సువార్త చేయాలనుకుంటున్నాను ప్రభా, ఇప్పుడే నీ ఎద్దకు వస్తే ఎలాగా, నన్ను వెనక పంపించండి ప్రభా, నేను సువార్త చేయాలని ఉంది అనగానే నన్ను చూసి దేవుడు నవ్వి స్మైల్ చేసి గో బ్యాక్ అన్నాడు. వెంటనే నాకు క్లియర్గా అనిపిస్తుంది, నా ప్రాణం మరలా నా శరీరంలోనికి రావటం. పెద్దగా గట్టిగా యేసు రక్తమని పెద్ద కేకలేస్తాను. అప్పటికే పోలీసులు వచ్చేసారు, అంబులెన్స్ వచ్చేసింది, లాయర్స్ వచ్చేస్తారు, 2-3 ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది వచ్చేసారు. రోడ్డు ఇటు అటు రోడ్డు బ్లాక్ అయిపోయింది. అయితే 2 చనిపోయారు కదా, 3వ వ్యక్తి ఆపోజిట్ సైడ్ 3వ వ్యక్తి ఇతనేం చెప్పి ఎఫ్ఐఆర్లో నా పేరు రాస్తున్నారన్నమాట. ఆ సీట్లో లాయర్ సమక్షంలో జరుగుతుంది రాయటం. నేను ఎప్పుడైతే యేసు రక్తమని కేకలు పెట్టానో అప్పుడు ఆ ఎస్ఐ అంటున్నాడు, ఇతను చచ్చిపోయాడు అనుకున్నాం, అదిగో ప్రాణం వచ్చేసింది చూడండి, కళ్ళు తెరచి చూస్తున్నాడు అంటున్నాడు. దేవునా మనకి స్తోత్రం. ఆ టెంపో ట్రావెల్ ఇరుక్కుని పోయాను. తర్వాత పార తీసుకుని వచ్చి ఆ పారతో పొడిచి ఆ టెంపో ట్రావెల్ 4 ముక్కలు చేసి నన్ను బయటికి లాగారు. హల్లెలూయా. అయితే కాల్లో బ్లడ్ కారిపోతుంది, ఫ్రాక్చర్ అయింది అనుకుంటున్నారు. నన్ను తీసుకెళ్ళి అక్కడ తుప్ప ఉంటే ఆ తుప్పలో పెట్టారు. ఇది లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోమంటున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఒక అంబులెన్స్లో ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఈ నాతో పాటు వచ్చిన వాళ్ళు కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు. నా కొరకు అంబులెన్స్ వస్తుందనగా ఎవరికి చెప్పా చేయకుండా ఇంకో పక్కన ఒక కారు ఉంటే కారు ఎక్కేసి వెళ్ళిపోయాను నేను. దేవనామానికి స్తోత్రం. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్స్రేకి వెళ్ళాను. ఫ్రాక్చర్ అయిందని చెప్పారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యమన్నారు. డైరెక్ట్గా మీటింగ్కి వెళ్ళిపోయాను. ఇంకొక ఊరిలో మీటింగ్, ఆ మీటింగ్కి వెళ్ళిపోయాను. నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పకూడదు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఎవరు చెప్పినా వెళ్ళలేదు. ఎవరైతే వెళ్ళొద్దన్నారో వాళ్ళని కూడా నా వెనకాల మీటింగ్కి రమ్మన్నాను. వెళ్ళిపోయాను. అక్కడ దేవుడు స్వస్థపరిచాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే నా పని అయిపోయింది, ఇంకా అంతే, ఫినిష్, ఎవ్రీథింగ్ ఫినిష్, నథింగ్ అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, దేన్ని చూసైతే అంటున్నావో, దాంట్లో నుండి దేవుని కార్యం ఖచ్చితంగా ప్రారంభించబడతాయి. శూన్యత నుండే దేవుడు వెలుగు పుట్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, భూమి నిరాకారంగాను శూన్యముగాను చీకటి, కడిగ చీకటితో నిండి ఉన్నది మనం చూస్తున్నాం. ఆ శూన్యమైన ఆ స్థలములో వెలుగు కలుగున గాక అని ప్రభు పలుకుతున్నాడు. శూన్యాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆ ఎంప్టీనెస్ని దేవుడు చూసి చూడకుండా ఊరుకోలేదు. ఇప్పుడు అదే నా మెసేజ్. మన ఊరుకుంటామేమో, ఇంకా పని అయిపోయిందిరా. షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వాడుతున్నారు. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పడేస్తారు. మన లైఫ్లో ఎన్నో డిస్పోజల్ చేస్తూనే ఉంటాం. ఒక నూనె తీసుకొని వస్తారు, ఆ ఆయిల్ పాడైపోయింది లేకపోతే ఎక్స్పైరీ అయిపోయిందని దాన్ని పడేస్తాం. ఒక ఫ్రూట్ తీసుకుని వస్తాం, లైట్గా స్మెల్ వస్తే చాలు దాన్ని పడేస్తాం. కానీ దేవుడు అలా పడేయడు. నీ శూన్యత నుండి తన కార్యాన్ని మొదలు పెడతాడు. తన అసాధారణమైన కార్యాన్ని చేస్తాడు, అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు.
ఈరోజు కూడా దేవుడు నీ శూన్యత నుండి, నీ ఎంప్టీనెస్ నుండి, నీ ఉట్టిది నాకు అయిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా లైఫ్ అయిపోయిందని ఎవరెవరైతే అనుకుంటున్నారో మీ జీవితంలో దేవుని యొక్క అసాధారణమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 చదవండి. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోక నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోక నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకుతాడు. చనిపోవటం ఒక వందు, ఫినిష్ అయిపోయింది. ఇంకేంటి మనం చేసేది ఏమీ లేదు, అయిపోయింది. కానీ ఇక్కడ బైబిల్లో చూడండి, ఒకవేళ చనిపోయినను అతను బ్రతుకుతాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుడి చిత్తమైతే దేవుడు ఈ భూమిలో మరి కొద్ది దినాలు ఉంచాలనుకుంటే ఈ భూమిలోనే మరలా రీస్టార్ట్ చేస్తాడు దేవుడు, మరలా ప్రారంభిస్తాడు జీవితాన్ని. లేదా వాళ్ళ సమయం అయిపోయింది అనుకుంటే మాత్రం పరలోకంలో ఇక్కడ కళ్ళు ముయ్యగానే అక్కడ కళ్ళ తెరిచేసేస్తారు. చనిపోయినను బ్రతుకుతాడు. కాబట్టి ఈరోజు నా లైఫ్ అయిపోయింది, ఇంకా నా ఫైనాన్స్ అంతా జీరో పడిపోయింది, నాకు ఉన్నదంతా పోగొట్టుకున్నాను, నాకు ఎవ్వరూ లేరు, నా జీవితం ఇంతే, నా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఈరోజు నుండి దేవుడు కొత్త జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. నీ లైఫ్ ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఇంకా నీ పని అయిపోలేదు, నీ లైఫ్ అయిపోలేదు. నీ శత్రువుని చూసి నవ్వటానికి దేవుడు ఒప్పుకోడు. థ్యాంక్ యూ లార్డ్. నీ మరణాన్ని కోరుతున్నవారు, నీ నాశనాన్ని కోరుతున్నవారు, నీ నష్టాన్ని కోరుతున్నవారు, నీ పతనాన్ని కోరుతున్నవారు నిన్ను చుట్టూ ఉన్నారు కనుక వారి మధ్యలో నిన్ను దేవుడు అవమానానికి అప్పగించాడు. నువ్వు చిగురిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు మేలు కలుగుతాయి. నువ్వు ఏదైతే ఫినిష్ అనుకుంటున్నావా, అయిపోయింది అనుకుంటున్నావా, అదే దేవునికి ఈరోజు ప్రారంభం కాబోతుంది. దేవుడు ఒక నూతనమైన శతాబ్దాన్ని, నూతనమైన కార్యాన్ని అక్కడ ఉండి ప్రారంభించబోతున్నాడు. ఏది నా పని అయిపోయింది, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నా వివాహ జీవితం అయిపోయింది, నా ఫ్యామిలీ అయిపోయింది, ఇంకా నాకు బ్రతకాలం లేదు, మరణం తప్ప నాకు ఏది కనబడలేదు, నా డబ్బంతా పోగొట్టుకున్నాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్నావో, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. లేదు లేదు, ఒక నూతనమైన ప్రారంభం, అద్భుతమైన కార్యం శూన్యత నుండి దేవుడు పుట్టించబోతున్నాడు. ఆ శూన్యాన్ని దేవుడు వేదికగా మార్చబోతున్నాడు. నూతనమైన ప్రారంభానికి అదే నా వేదిక అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకు ఇంకా నిరీక్షణ లేదని మనం ఎప్పుడైతే అంటున్నామో, దేవుడు అనేక కోణాల్లో క్రియ చేయటం ప్రారంభిస్తాడు. అదృశ్యమైన దేవుడు అనేక కోణాల్లో ప్రారంభిస్తాడు. దేవునామానికి స్తోత్రం. 1 రాజుల గ్రంథం 1 డిమెన్షన్ చూడండి, 1 కోణం చూడండి. వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీ, అన్నీ ఖాళీగా ఉన్నప్పుడు, అన్నీ అయిపోయింది, నా పని అయిపోయింది, ఫైనాన్స్లో ఇంకా ఏమీ లేదు, నా దగ్గర రేపు ₹1 కూడా లేదు, పైపించి నాకు అప్పు మిగిలిపోయి ఉంది, ఇంకా కట్టుకున్న బట్టలు తప్ప నా దగ్గర ఏమీ లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, అన్నీ శూన్యం అనుకుంటున్న వారి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కోణాలు ఎలాగ ఉంటుందో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 డిమెన్షన్ ఏంటంటే నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్. ఆమెన్ చెప్పండి.
నాన్ స్టాప్ మిరకల్స్. ఇది వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఇది వాస్తవం. బైబిల్ ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను, ఇది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎప్పుడైతే సమస్తము శూన్యమైపోతుందో, నిరాయుధులుగా ఎప్పుడైతే మార్చబడుతున్నావో, నిరాకారం అయిపోతుందో, ఏ సోర్స్ లేదంటావో, ఏ హోప్ లేదంటావో, అప్పుడు దేవుడు నాన్ స్టాప్ మిరకల్కు, నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్కు దేవుడు నాంది పలుకుతాడు. కొట్టండి గట్టిగా, చేపలు దినపరచండి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, 17:12. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నీ ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. హల్లెలూయా. She has only lost meal. ఆఖరి భోజనం అదే. ఇంకా అది కూడా నిండుగా తినేసి చచ్చిపోవటం కాదు. కొంచెం నూనె, కొంచెం పిండి, వీటితో ఒక చిన్న రొట్టి చేసి ఇద్దరు సగం తినేసి తర్వాత కళ్ళు ముయ్యాలని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి టైంలోనే దేవుడు వాంటెడ్గా ఏలియాను వారి ఇంటికి పంపుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. వాస్తవానికి ఏలియాను పోషించడానికి కోసం కాదు, ఏలియాను పోషించడానికి ఆ కెరీతు వాగు చాలు, ఆ కాక్కులాలు చాలు. కానీ ఈ బీద విధవరాలను ఏలియాను అప్పటికే ఎలాగైతే ఆశీర్వదించాడో అటువంటి ఆశీర్వాదంలోనికి ఈ భక్తురాలైన ఈ బీద సారేపాత్ గ్రామానికి సంబంధించిన ఈ బీద విధవరాలని దేవుడు ఎలియాకి చేసిన అద్భుతం ఈమె కూడా చేయాలని ఉద్దేశంతో దేవుడు ఎవరిని పంపాడంటే ఏలియాను పంపాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17:9 చదవండి ఒకసారి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క యుధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకు అతడు లేచి సారేపతను పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, దేవుడే పంపిస్తున్నాడు. ఇప్పుడు నన్ను మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థన చేయమని చెప్తే అది నా ఆశీర్వాదం కోసం కాదు, మీ ఆశీర్వాదం కోసం. దేవునామానికి స్తోత్రం చెప్పండి. ఈ క్రమంలోనే దేవుడు ఎవరిని పంపుతున్నాడంటే ఏలియాను ఆ బీద విధవరాలు విడో యొక్క ఆశీర్వాదం కోసం పంపుతున్నాడు. లాస్ట్ మీల్ ఫినిష్, ఎవ్రీథింగ్ ఫినిష్. ఇంకా అవి గనక తింటే ఫినిషింగ్గా. కానీ తర్వాత బైబిల్ ఏముంటుంది తెలుసా? మొదటి రాజుల గ్రంథం 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఇంకా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. అనేక దినములు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంది తెలుసా? ఇయర్స్ టు ఇయర్స్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్స్. సంవత్సరాల తరబడి వాళ్ళు పోషించబడ్డారు. ఎంతకాలం పోషించబడి ఉంటారంటే ఎప్పటికీ నూనె తరగలేదంట, పిండి తరగలేదంట. అటువంటి అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఎప్పుడు? టైం చెప్పండి. ఎప్పుడు? వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్. నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాను పాస్టర్ గారు. ఇంకా నేను చేయటానికి నా దగ్గర ఏమీ లేదు. ఐ హావ్ పోర్ అవుట్. నేను మొత్తం నా జీవితం అంతా దారబోసాను. ఎలా అయినా బయటపడిపోవాలని, ఫలానా పోరాటం నుండి, ఫలానా శోధ నుండి బయటపడిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఈనాటి వరకు జరగలేదు, ఇంకా జరగదని నిర్ణయానికి వచ్చేస్తానని నువ్వు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ప్రభు అంటున్నాడు, తన హస్తాన్ని దేవుడు నీ పైన చాపుతుండగా నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్, నాన్ స్టాప్ మిరకల్ ఈ రోజు నుండి మొదలు కాబోతున్నాయి. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు.
జీరో నుండి మరలా స్టార్ట్ కాబోతున్నాయి. జీరో నుండి 1, 2, 3, 4 అని స్టార్ట్ కాబోతున్నాయి. రోజుల తరబడి ఒక అద్భుతం వెంబడి ఇంకొక అద్భుతం, ఒక బ్లెస్సింగ్ వెంబడి ఇంకొక బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్, నాన్ స్టాప్ థ్యాంక్యూల అభిషేకం నాన్ స్టాప్గా నీ మీద కుమరించబడబోతుంది. నాన్ స్టాప్గా దేవుడిని అభిషేకించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ పాత్ర ఈరోజు ఏమి లేకుండా ఉంది. పాత్రలో ఒక్క చుక్క కూడా లేదు. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్, నాన్ స్టాప్ అనాయింటింగ్, నాన్ స్టాప్ దేవుని స్వర వినటం, నాన్ స్టాప్గా థ్యాంక్ యూ లార్డ్ అద్భుతాలు జరగటం, నాన్ స్టాప్గా ఒకటి తర్వాత ఒకటి లెక్కకు మించిన అద్భుతాలు నువ్వు లెక్కించలేవు. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే నువ్వు లెక్కించలేవు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరెవరితో అయితే నువ్వు మాట్లాడారో వాళ్ళందరూ దర్శించండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, నీ దాసులు విత్తిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా. యేసు నామములో అయ్యా నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ యేసు నామములో ప్రారంభించబడినగాక, యేసు నామములో విడుదల వచ్చినగాక, యేసు నామములో అద్భుతం జరిగినగాక. ఇప్పుడే బద్ధకాలు శాపపు కాడులు విరిగిపోనగాక, యేసు నామములో రోగం తొలగిపోనగాక. మరణ పంచులో ఉన్న వారికి మరో జన్మ దయచేయండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దయచేయండి. అద్భుతం జరిగించండి. యేసు నామములో స్వస్థపరచండి. ఇప్పుడే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మొదలవడగాక, ఆశీర్వాదం మొదలవడగాక. ఆత్మీయంగా జీరో లెవెల్కి వెళ్ళిపోయిన వారు మరలా చిగురించబడుదురు గాక, విడుదల కలిగిన గాక, అద్భుతం జరిగిన గాక. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రెండే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.